హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మేము టమాటా మొక్కలు అయితే పెడుతున్నాం. చూడండి వస్తాయో. నిన్న బోజ కొట్టించినాం ఫ్రెండ్స్. ఇదంతా బోజ కొట్టించి ఈ రోజు అయితే గంగధర పోయి టమాటా మొక్కలు అయితే తీసుకొని వచ్చి ఇక మొక్కలు అయితే పెడుతున్నాం. చూడండి, మా ఆయన నీళ్లు కడుతుంది. ఈ సంవత్సరం మేము కూరగాయలు అయితే సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం. ముందుగా ఈ రోజు అయితే మేము టమాటా మొక్కలు అయితే నాటుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా కూరగాయలు ఇదే పద్ధతిలో పండించాలని అయితే ఆలోచన ఉన్నది. అన్న వదినే నేను మా ఆయననైతే పొలం దగ్గరకు వచ్చి అయితే అందుకోసమనే కూరగాయల మొక్కలు అయితే నాటుతున్నాం ఈ రోజు. అందుకనే వదిన నున్ను అన్ననైతే రమ్మన్నా. ఇప్పటి నుండి మన ఛానల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు అవే ముచ్చట్లుంటాయి మన ఛానల్లో. ఇప్పటి నుండి నా ఛానల్ అయితే ఫాలో కాండి. ఇంకా ముందు ముందు ఏమేమి కూరగాయలు పెడతాం అనేది అయితే మీకైతే ఖచ్చితంగా చూపెడతాం. ఇప్పటి నుండి నా ఛానల్ని ఫాలో చేస్తేనే ఈ మందుల తిండి తినైతే అందరైతే రోగాల పాలవుతారు. అందుకే మేము ఈ పద్ధతిలో కూరగాయలు పండియాలని అయితే ఆలోచన అయితే మా మనసుకి అయితే తట్టింది. మా ఆరోగ్యంతో పాటు ఇంకా 10 మంది ఆరోగ్యాలు బాగుండాలని అయితే మేమైతే ఈ ఆలోచన తీసుకున్నాం. అందుకే కూరగాయలు పండించి మీకు అందించబోతున్నాం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే కోరుకుంటున్నాం. మేము చేసేది వ్యవసాయమే కాబట్టి మేము చేసే పనులల్లో ఈ రకంగానైనా 10 మందికి సహాయపడదామని చేస్తున్నాం. 2 గుంటల భూమిలో 600 టమాటా మొక్కలు అయితే తీసుకొచ్చి నాటుతున్నాం. ఇప్పటి నుండి కొన్ని కొత్త ఆలోచనలతోటి మీ ముందుకి రాబోతున్నాను నేను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు నా ఛానల్ మానిటేషన్ అయితే ఇంతవరకు అయితే కాలేదు. మా ఛానల్లో లాంగ్ వీడియోలు అయితే పెడతాం, చూడండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఈ ఒక్క వీడియోతోటే మానిటేషన్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సునీత ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సునీత ఫ్యామిలీ వ్లాగ్స్.